ఓకే కొన్ని ఎందుకంటే మేమందరం కూడా నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలం, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ కింద ఎమ్మెల్యేలం, కృష్ణా నదీ జలాలు మా డైలీ ఇష్యూస్ కాబట్టి కృష్ణా నదీ జలాలపై గతంలో మాట్లాడడం, వాళ్ళ మంత్రులు మాట్లాడడం, ఈ నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఈ కృష్ణానది జలాలపై. అందుకని మేము అందరం అనుకుంటే మేమందరం కూడా అసలు ఏ విధంగా కృష్ణా నదీ జలాలపై దోకా చేసింది కేసీఆర్, ఇన్కాంపిటెన్స్ అసమర్థత ప్రదర్శించింది కేసీఆర్, వాళ్ళు ఎట్లా చేసినారు, మేము ఎట్లా చేస్తున్నాం, గతంలో ఏం జరిగింది అనే విషయం మేము కొద్దిగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. కృష్ణా వాటర్ ఇష్యూస్ నెక్స్ట్. సరే, నేను అందరూ వేరియస్ సబ్ హెడ్డింగ్స్ ఇది కవర్ చేస్తా, తొందరనే కవర్ చేసే ప్రయత్నం చేస్తా. ఓకే నెక్స్ట్. ఓకే, కృష్ణా నదీ జలాల ఉపయోగం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ హయాంలో ఎట్లా జరిగింది, అంతకుముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లా జరిగిందో ఒకసారి మీరు లెక్కలు, ఇవన్నీ అఫీషియల్ లెక్కలు ఇవన్నీ. ఓకే నెక్స్ట్. ఒక మేజర్ 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 వీళ్ళు చేసిన పొరపాటు ఏంటంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది 811 టీఎంసీ ఎన్ బ్లాక్ అలాట్మెంట్. అది ఏమీ ప్రాజెక్ట్ స్పెసిఫిక్ కాదు, ఏరియా స్పెసిఫిక్ కాదు. ఈ 811 టీఎంసీ వీళ్ళు మరి వాళ్ళ తెలివి ఎక్కువనో లేకపోతే వాళ్ళ సమర్థత అంతేనో వారి అవగాహన లేకనో 2015 నుంచి నేను డేట్తో సాగిస్తున్నాను, ఎందుకంటే 18 జూన్ 2015 ఆనాటి ప్రిన్సిపల్ సెక్రటరీ, ఆనాటి అధికారులు పోయి తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీలు వాళ్ళు అడిగొచ్చిండ్రు, ఆంధ్రాకి 512 టీఎంసీలు కట్టబెట్టిండ్రు. అంటే అప్పుడు అంటారు కదా, ఓహో వీళ్ళకి ఏం తెలియదు, మేము ఇంత గొప్ప చేసినాం అంటే, ఈ గొప్ప చేసినవన్నీ ఈ విషయాలు. నెక్స్ట్. మరి అదేదో అధికారులు చేసిన అనుకుంటే ఆ తర్వాత ముఖ్యమంత్రిగా పోయినప్పుడు కూడా కల్వకుంట్ల చంద్రశేఖరరావు అపెక్స్ కౌన్సిల్ మీటింగ్లో 299 టీఎంసీ మనకి, 512 టీఎంసీలు వాళ్ళకి అడిగొచ్చిండు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2015 నుంచి మొన్న దిగిపోయే సంవత్సరం ముందు వరకు మనకి 299 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీలు అడుగుతూ వచ్చి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రైతులకి, ఉమ్మడి నల్గొండ జిల్లా రైతాంగానికి, ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి శాశ్వతంగా నష్టం చేసింది కేసీఆర్ అని ప్రభుత్వం చెప్పి నేను ఈ లెక్కలు మీ ముందు వస్తున్నా. నెక్స్ట్. సరే, ఇది ఉండని ఆదిత్య కూడా లాస్ట్ స్లైడ్ వేర్ మన ప్రభుత్వం ఏమి అడిగిందో ఇప్పుడు అది చూపెట్టు. అంటే వాళ్ళు 299 టీఎంసీలు అడిగితే మేమేమి అడిగినామో మేము ముందు చెప్తలేను. ఇప్పుడు మేము అధికారంలో వచ్చిన ఈ 3-4 నెలల్లో దాని ప్రకారమే అది ఫిగర్స్ ఇది కాదు లాస్ట్లో ఉంటుంది చూడు, హౌ మచ్ ఆఫ్ టీఎంసీ వి వాస్ నౌ, స్టేట్మెంట్ ఆఫ్ కేసు ఇది పెట్టు. సి వాళ్ళేమో 299 టీఎంసీలు మనకి, 512 టీఎంసీలు కేసీఆర్ రాసిచ్చేసిండు. మేము వచ్చి ఇది సరియైన వాదన కాదు, 70% క్యాచ్మెంట్ ఏరియా మనది, 70% మనకు రావాలని చెప్పి ఇప్పుడు మేము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ 2 కింద మేము కేసు వేసినాము. 75% డిపెండబిలిటీ అయితే మనకి అందులో 811 టీఎంసీలో 70% రావాలి మనకి. అది 550 టీఎంసీ అని మనం ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వేసినాము. అంటే వాళ్ళు 299 అడిగితే మేము మరి 555 టీఎంసీ అడిగినాము. అదేవిధంగా 65% డిపెండబిలిటీకి 120, అదేవిధంగా యావరేజ్ ఫ్లోస్ మీద మేము కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ పై ఇప్పుడు ఢిల్లీలో చాలా సమర్థవంతంగా పూర్తి అవగాహనతో, గత ప్రభుత్వము కేసీఆర్ మరి వాళ్ళకి అవగాహన లేక తెలంగాణ ఇంట్రెస్ట్ తాకట్టు పెట్టిన వాళ్ళు, మేము దాన్ని ఇప్పుడు సెటరేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పి కూడా నేను మనవి చేస్తున్నా. ఓకే, అది గో బ్యాక్ టు ద ఒరిజినల్ స్లైడ్ 2. సరే, కొన్ని విషయాలు గత 10 ఏళ్ళు
కృష్ణా జలాలపై వాళ్ళు ఎట్లా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత వీళ్ళున్న 10 ఏళ్ళు కూడా ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలో మనకి అలకేట్ అయిన నీళ్లు కూడా ఏ విధంగా ఉపయోగించలేదో ఇది అఫీషియల్ ఫిగర్స్. అంటే 2022-23లో 54 టీఎంసీలు మైనస్ మనకి అలాట్ చేసిన దానికంటే తక్కువ యూటిలైజేషన్. 21-22లో -53 టీఎంసీ, 2021లో -65 టీఎంసీ, 19-20లో -55 టీఎంసీ. ఈ విధంగా మనకి అలాటెడ్ షేర్లో కూడా అసమర్థ కేసీఆర్ ప్రభుత్వం కృష్ణా నదీ జలాలు ఉపయోగించుకోలేకపోయింది. మీకు ఎవరికి కావాలన్నా ఈ ఫిగర్స్ మేము ఇస్తాం. దిస్ ఇస్ ఆల్ అఫీషియల్ ఫిగర్స్. దీంట్లో ఏమి మా వర్షను అంటే మేము చెప్పే విషయం కాదు. నెక్స్ట్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ ఆయకట్లో అదేదో ఓహో మేము ఉన్నప్పుడు నాగార్జున సాగర్ గొప్పగా నడిపించినాం, మీరు ఏది చేస్తలేదని మాటికి మాట్లాడతారు. వాళ్ళున్న 10 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు వాళ్ళ అలకేటెడ్ నీటి కంటే ప్రతి సంవత్సరం ఎక్కువ తీసుకున్నారు. మేము వచ్చినాకనే ఇది ఆగింది. ఇది అబద్ధాలు చెప్పి మరి కేసీఆర్ అబద్ధాలు చెప్పినా, జగదీష్ రెడ్డి అబద్ధాలు చెప్పినా ఇది వాస్తవం కాదు అని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ఓకే, ఏ విధంగా వీళ్ళు ఏమన్నారు, అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కారణం ఏంటి? నీటి కేటాయింపుల్లో, నీటి ఉపయోగంలో మనకు అన్యాయం జరుగుతుందని. అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ రాష్ట్రంలో కృష్ణానదీ జలాల విషయంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయినకనే ఎక్కువ దోపిడీ జరిగింది. మరి ఇది కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారి దోస్తి వలన, లేకపోతే ఆయనకి అర్థం కాకనా, లేకపోతే విషయ పరిజ్ఞానం లేకనా, మరి దాని మీద మేము కమెంట్ చేయము. కానీ నేను ఉన్న ఫ్యాక్ట్స్ మేము ముందు ఉంచుతా. 2017 2014 తర్వాత మల్యాల పంప్ హౌస్ దగ్గర కెపాసిటీ 3850 క్యూసెక్ల నుంచి 600-300 క్యూసెక్స్కి పెంచడం జరిగింది. ఇది కృష్ణా నది జలాలు శ్రీశైలం రాకముందు బ్యాక్ వాటర్స్ నుంచి. అది కూడా ఎక్కడ లెవెల్ 798 ఫీట్ మీద తీసుకుపోతున్నారు. ఇది అంటే హంద్రీనివా ప్రాజెక్ట్కి టోటల్ డ్రాయల్ కేబిలిటీస్ 12,600 క్యూసెక్స్, 1.09 టీఎంసీ పర్ డే. ఇది వీళ్ళు అధికారంలో వచ్చిన తర్వాత కృష్ణానది జలాలకి ఇది ఏర్పడ్డది. ఆనాటి ముఖ్యమంత్రి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, అది 8 సెప్టెంబర్ 2017లో ఆ స్కీమ్ ప్రారంభించిండు. నెక్స్ట్, అసలు వీళ్ళు ఎప్పుడు రెస్పాన్స్ ఇచ్చిండ్రు? 2018లో ప్రధానమంత్రికి వీళ్ళ అధికారంలో వచ్చింది జూన్ 2, 2014. 26 డిసెంబర్ 2018కి అప్పుడు ప్రధానమంత్రికి రాసిండ్రు. సెక్షన్ 3 కింద కంప్లైంట్ చేసి ఈ ట్రిబ్యునల్ స్కోపు తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్కి ఉంచారంటే, అంటే 4 ఏళ్ళు పట్టింది వాళ్ళకి తెలివి రావడానికి, అసలు ఈ విషయంలో మరి యాక్ట్ కావడానికి. నెక్స్ట్, మరి ఇప్పుడు వాళ్ళు పదే అంటారు అసలు మేము ఉన్నప్పుడు నీళ్ళు ఇట్లయింది అట్లయింది అని. నేను కొన్ని ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీ ముందు, ఎంత మరి వీళ్ళ అసమర్థత వల్ల, వీళ్ళ కుమ్మక్క, వీళ్ళు కాన్స్పిరేషన్ రా, వీళ్ళ వల్ల ఎంత తెలంగాణకు నష్టం జరిగిందో మీకు నేను ఫిగర్ ద్వారా చెప్తున్నా. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇది పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 11,000 క్యూసెక్లు తీసుకుపోతుండే. రాజశేఖర రెడ్డి గారి హయాంలో 2005లో 44,000 క్యూసెక్లు తీసుకుపోవడానికి ఎక్స్పాన్షన్ చేశారు. అప్పుడు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా చాలామంది వ్యతిరేకించాము. కానీ అత్యంత దుర్మార్గం ఏంటంటే, ఇటువంటి సంఘటనల వల్లనే తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం కోవడం జరిగింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో న్యాయం జరుగుతుందని. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రిగా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పోతిరెడ్డిపాడు నుంచి ఆ కెపాసిటీ ఎన్హాన్స్ ఇప్పుడు 92,000 క్యూసెక్లకి ఎన్హాన్స్ చేయబడుతుంది. అంటే 8 టీఎంసీ పర్ డే. ఇది నార్మలీ నీళ్ళు ఎక్కడికి రావాలి? శ్రీశైలం నుంచి బై గ్రావిటీ నాగాన్ సాగర్ రావాలి. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో, ఉమ్మడి నల్గొండ జిల్లాలో, ఉమ్మడి ఖమ్మం జిల్లాకి రావాల్సిన నీళ్లు వాళ్ళు డ్రా చేసుకుంటూ పోతుంటే, మరి జగన్మోహన్ రెడ్డి గారు పలుమార్లు ప్రగతి భవన్ వచ్చి ఆ తర్వాత వాళ్ళు ఇచ్చిన ప్రెస్ నోట్స్లో మేము ఇద్దరం కలిసి చాలా హలాయి బలాయి, చాలా విందులు విలాసాలు అయిపోయాక మేము గోదావరి కృష్ణా జలాలు ఎట్లా పంచుకోవాలో డిస్కషన్ చేసినట్టుగా ప్రెస్ నోట్ వచ్చింది. అసలు ఏం డిస్కస్ చేసినో ఏమో కానీ మొత్తము కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన ప్రతిసారి తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఇప్పుడు వాళ్ళు ఒక రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ని కడుతున్నారు. రాయలసీమ లిఫ్టిగేషన్ స్కీమ్ కట్టిన తర్వాత వీళ్ళు బాటమ్ ఆఫ్ ద రిజర్వాయర్, శ్రీశైలం రిజర్వాయర్ బాటమ్ 797 ఫీట్కి ఆ రిజర్వాయర్ కడుతున్నారు. మొత్తం ఇనిషియల్ మాన్సూన్ ఫ్లోస్ కూడా అంతా ఆంధ్రాకి పోతాయి. ఇది ఏ విధంగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కై కేసీఆర్ వాళ్ళతో కాన్స్పిరీ చేసి కట్టనిచ్చిండో మీకు చూపెడతాం. నెక్స్ట్, ఇప్పుడు 2020లో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ 5 ఆగస్ట్ 2020లో ప్లాన్ అయింది. బట్ ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి చీఫ్ సెక్రటరీతో ఒక వారం రోజుల ముందు సెంట్రల్ గవర్నమెంట్కి లెటర్ రాయించి మీటింగు